ఫ్రెండ్స్, జనవరి 4వ తారీఖున ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించినటువంటి మరికొన్ని సైన్స్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. దీనికి ఎక్స్టర్నల్ పవర్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే దీనికి ఒక టర్బైన్ ఉండేది. ఈ టర్బైన్ అనేది కైనెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీకి మారుతుంది. దీంట్లో వాటర్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్యారిస్ ప్రిన్సిపల్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ అయ్యి ఎలక్ట్రికల్ ఎనర్జీని మారుతుంది. ఎనర్జీ ఏదైతే ఉందో అది యూజ్ అయ్యింది. ఇది చూడండి, కాస్ట్ ఫ్రెండ్లీ ప్రాసెస్. ఇది చాలా తక్కువ కాస్ట్ అయ్యింది. ఇదేంటమ్మా? ఎనర్జీ కన్జర్వేషన్ ద్వారా డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ అయ్యింది. డీసీ వోల్ట్ నుంచి ఏసీ లైట్లో ఫోన్ ఛార్జింగ్ ఇలాగా మొబైల్ ఛార్జ్ అవుతుంది. మనం షేప్స్ మార్చుకుంటే ఇప్పుడు ఇక్కడ యాంగిల్స్ కూడా రాశారనుకోండి, హానికర జీవులు వచ్చినప్పుడు అంటే మనం పెట్ యానిమల్స్కి సేఫ్టీ అనమాట. వాటికి కావాల్సిన పవర్ అంతా ఆ డైనమో నుంచి వస్తుంది. ఒకవేళ వాళ్ళు పడుకున్నప్పుడు ఇలాంటి దాడులు జరగకుండా నేను సేఫ్టీ బ్యాగ్ మరియు సేఫ్టీ టాస్ తయారు చేశాను. బ్యాగ్ తగ్గించుకున్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు బజర్ నొక్కితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు సహాయం చేయడానికి వస్తారు. ఇది సేఫ్టీ టాస్. ఎవరైనా ఆపుతాయి మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం ఈ టాస్తో అతన్ని షాక్ ట్రీట్మెంట్ చేయొచ్చు. అప్పుడు ఈ షాక్ ట్రీట్మెంట్ అది అతనికి తెలియకపోయినప్పుడు మనం ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇదేంటి బాబు? ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. పంట తడవకుండా కవర్ అయిపోతుంది. తర్వాత డ్రై అయినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ పంట తడిసినప్పుడు అంటే ఇది రొటేషన్ మారుతుందా? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ వర్షం పడతా ఉంటే కవర్ అయిపోతుంది. ఉన్నటువంటి ధాన్యాలు తడవకుండా ఉంటాయి. ఆటోమేటిక్గా పనిచేస్తుంది. పవర్ అయితే సోలార్ సిస్టమ్ అరేంజ్ చేసుకుంటే సోలార్ సిస్టమ్తో ఎప్పుడైతే రెయిన్ డ్రాప్ స్టార్ట్ అవుతాయి ఇది రూఫ్ కింద వచ్చేస్తుంది. కింద ఉన్నటువంటి ధాన్యాలు తడవకుండా ఉంటాయి. రైన్ తగ్గిపోగానే సెన్సార్ డ్రై అయిపోగానే మళ్ళీ వెనక్కి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. బాగుంది. సెన్సార్తో పనిచేస్తాను. సెన్సార్ సోలార్ సిస్టమ్ కూడా యూజ్ చేసుకుంటాం. అది పవర్ సప్లై లేకపోతే సోలార్ ప్యానల్స్ అరేంజ్ చేసుకుంటాం. ఓకే. ఇదేంటమ్మా? బ్లైండ్ పీపుల్ ఎక్కడికైనా ఇండివిజువల్గా ట్రావెల్ చేయాలంటే ఎవరితో ఒకటి హెల్ప్ కావాలి. బట్ మనం ఈ స్మార్ట్ కార్డ్ పెట్టుకున్నప్పుడు అల్ట్రాసౌండ్ సెన్సర్ అనేది ఏదైనా పర్సనల్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు డిటెక్ట్ చేస్తుంది అనమాట. డిటెక్ట్ చేసి మనకి వాయిస్ మోడల్కి ఆటోమేటిక్ పంపిస్తుంది. ఏమన్నా వాయిస్ మోడల్ దాన్ని ఎక్ చేసుకొని ఆబ్జెక్ట్ ఈస్ డిటెక్టెడ్ అని బ్లైండ్ పీపుల్కి వినపడేలా చెప్పిస్తుంది. అప్పుడు తను ఎదురుకొచ్చి ఆబ్జెక్ట్ పక్కకి వెళ్ళడం జరిగింది. దానివల్ల యాక్సిడెంట్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఎంత దూరం నుంచి తెలుస్తుందమ్మా? అంటే దీనికి 4 to 200 సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ ఆప్షన్.
పోర్టు మనం కోడింగ్ చేసుకుంటాం కదా దాన్ని బట్టి కోడింగ్ చేసుకున్నప్పుడు తీసుకున్న రేంజ్ పట్టుకొని మనం ఎంత కావాలంటే అది పెట్టుకోవాలి. ఓకేమ్మా, బాగుందమ్మా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ప్రాజెక్టుల గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.